బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని వికలాంగుల కాలనీలోని ప్రాథమికోన్నత పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది. బడిబాట పేరుతో ప్రభుత్వం పాఠశాలలోని సమస్యలను పరిష్కరిస్తుంటే పాల్వంచలోని ఈ పాఠశాల మాత్రం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. పాఠశాలలో కనీస వసతులు లేక మహిళా ఉపాధ్యాయులు అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక మూత్రశాలలు మరుగుదొడ్లు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూత్రశాలకు వెళ్లాలంటే మహిళా టీచర్లైనా అమ్మాయిలైనా ఇంటికి వెళ్లి రావాల్సిన పరిస్థితి నెలకొంది. పాఠశాలలోని పరిస్థితులను పై అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇక ఈ విషయంపై కాంట్రాక్టర్లు ప్రధానోపాధ్యాయులు సంప్రదించగా పనులు పూర్తి చేస్తానని పలు దఫాలుగా చెబుతున్నారే తప్ప పూర్తి చేయడం లేదని మండిపడ్డారు. ఇకనైనా పాఠశాలలో మరుగుదొడ్లు మూత్రశాలలు పూర్తి చేసి ఉపాధ్యాయులకు విద్యార్థుల సమస్య పరిష్కారం చేయాలని స్థానికులు కోరుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని వికలాంగుల కాలనీలోని ప్రాథమికోన్నత పాఠశాల సమస్యలకు నిలయంగా మారింది. బడిబాట పేరుతో ప్రభుత్వం పాఠశాలలోని సమస్యలను పరిష్కరిస్తుంటే పాల్వంచలోని ఈ పాఠశాల మాత్రం ఏమాత్రం అభివృద్ధికి నోచుకోలేదు. ఇక పాఠశాలలో కనీస వసతులు లేక మహిళా ఉపాధ్యాయులు అమ్మాయిలు ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఇదే అంశంపై పూర్తి సమాచారం మా భద్రాద్రి ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ కీర్తన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ వికలాంగుల కాలనీలో ఉన్నటువంటి ప్రాథమికోన్నత పాఠశాలలో మూత్రశాలలు నిర్మించేందుకు ఎస్సీఆర్ నిధులతోటి అంటే కలెక్టర్ గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి ఎస్సీఆర్ పథకం నుంచి ఈ యొక్క నిధులు కేటాయించడం జరిగింది. ఈ యొక్క నిధులు కేటాయించినప్పటికీ కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల ఆ యొక్క మూత్రశాలలు కావచ్చు మరుగుదొడ్లు కావచ్చు ఈ యొక్క విద్యార్థినులు ఆడపిల్లల కోసం అలాగే మహిళా ఉపాధ్యాయుల కోసం ఈ యొక్క మూత్రశాలలు మరుగుదొడ్లు నిర్మించేందుకు నిధులు కేటాయించినటువంటి నేపథ్యంలో అసంపూర్తిగా ఈ యొక్క బిల్డింగ్ పూర్తి చేసి ఆ మూత్రశాలకు సంబంధించిన బిల్డింగ్ పూర్తి చేసి తాళం వేసుకొని కాంట్రాక్టర్ చేతిలో పెట్టుకోవడం జరిగింది. ఈ యొక్క మూత్రశాలలు పూర్తి చేయమని చెప్పేసి అక్కడ ఉపాధ్యాయులు తెలియజేస్తున్నప్పటికీ కూడా కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వల్ల 3 సంవత్సరాలుగా మూలన పడినటువంటి పరిస్థితి ఉంది. ఆ నిధులతోటి ఈ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి తాగునీటి వసతి కావచ్చు అలాగే అక్కడ ఇంకా పూర్తి చేయాల్సినటువంటి పనులు కూడా ఉన్నాయి. వాటిని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ యొక్క మూత్రశాలలు మరుగుదొడ్లు ఉపయోగంలోకి లేకుండా పోయినటువంటి పరిస్థితి ఉంది. అధికారులకు కూడా గతంలో ఈ యొక్క ప్రధానోపాధ్యాయుడు తెలియజేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పాఠశాలలో మొత్తం విద్యార్థులు 119 మంది, విద్యార్థులు 112 మంది, ఈ యొక్క ఉపాధ్యాయులు కూడా 9 మంది, మహిళా ఉపాధ్యాయులు 7 ఉన్నారు, ఉపాధ్యాయులు 2 ఉన్నారు. మొత్తం ఈ 9 మంది ఉపాధ్యాయులు అలాగే 230 మంది విద్యార్థులు చదువుతున్నటువంటి ఈ యొక్క పాఠశాలలో వసతులు లేకపోవడంతో తీవ్ర అవస్థలకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క ఇకనైనా ఈ యొక్క పాఠశాలలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయుడు తెలియజేస్తున్నటువంటి పద్ధతిలో ఈ యొక్క మరుగుదొడ్లు పూర్తి చేసి ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పేసి విద్యార్థులకు అలాగే ఉపాధ్యాయులకు ఇబ్బంది లేకుండా చూడాలని చెప్పేసి కోరుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఎవరైనా విద్యార్థులకు 1 వచ్చినా 2 వచ్చినా కూడా అంటే మూత్రం వచ్చినా కానీ మరుగుదొడ్లకు వెళ్ళాలన్నా కూడా ఇంటికి వెళ్ళవలసినటువంటి దయనీయ పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యొక్క పాల్వంచల పట్టణంలో ఈ యొక్క ఏర్పడినటువంటి యొక్క పరిస్థితిని చక్కదిద్దాలని చెప్పేసి వెంటనే తక్షణమే ఈ యొక్క పరిస్థితిని గమనించి జిల్లా అధికారులు పట్టించుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. కీర్తన. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.